హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ COP30 అండ్ ఇండియా స్టాండ్. బిఫోర్ ప్రొసీడింగ్ అహెడ్ మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే ఈ టాపిక్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ బ్రీఫ్ హిస్టరీ డిస్కస్ చేస్తాం. తర్వాత క్లైమేట్ చేంజ్ టర్మినాలజీస్ డిస్కస్ చేద్దాం. క్లైమేట్ చేంజ్ టర్మినాలజీస్లో భాగంగానే మనకు COP30 అవుట్కమ్స్ ఏమేమి వచ్చాయి, అగ్రిమెంట్స్ ఏమేమి జరిగాయి అన్ని డిస్కస్ చేద్దాం. తర్వాత ఇండియా స్టాండ్ డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంప్లికేషన్స్, వే ఫార్వర్డ్, కన్క్లూజన్ అన్ని డిస్కస్ చేద్దాం. సో బ్రీఫ్ హిస్టరీకి వచ్చేసే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ది ఫస్ట్ మేజర్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ 1972లో జరిగింది. దీంట్లో భాగంగా మనకు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్లస్ WMO వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ కలిపి 1988లో IPCCని ఎస్టాబ్లిష్ చేశారు, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఫస్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ 1990లో ఇచ్చింది. ఇది ఏమని చెప్పిందంటే క్లైమేట్ చేంజ్ ఇది గ్లోబల్ థ్రెట్ అని చెప్పింది. సో దాని తర్వాత 1992లో సెకండ్ మేజర్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ జరిగింది, రియోలో జరిగింది. దాన్ని రియో ఎర్త్ సమ్మిట్ అంటారు. దీంట్లో భాగంగా 3 కన్వెన్షన్స్ వచ్చాయి. ఒకటి క్లైమేట్ చేంజ్ గురించి, ఒకటి బయోడైవర్సిటీ గురించి, ఒకటి డెజర్టిఫికేషన్ గురించి. ఇప్పుడు మనం క్లైమేట్ చేంజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్ ఏంటంటే UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీంట్లో భాగంగానే మనకు కాప్ సమిట్స్ అనేవి జరుగుతాయి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమిట్స్. దీంట్లో నుంచి మనకు క్లైమేట్ చేంజ్ గురించి నెగోషియేషన్స్, క్లైమేట్ చేంజ్ గురించి ఏమైనా అవుట్కమ్స్, అగ్రిమెంట్స్ అన్ని దీంట్లో భాగంగానే మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ జరిగిందంటే బెర్లిన్లో జరిగింది, జర్మనీ. నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ క్యూటో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3, ఇది క్యూటోలో జరిగింది. క్యూటోలో జరిగిన దాని నుంచి మనకు క్యూటో ప్రోటోకాల్ అనేది వచ్చింది. నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే COP21, దీంట్లో భాగంగా మనకు ప్యారిస్ అగ్రిమెంట్ అనేది వచ్చింది. ప్యారిస్లో జరిగింది, అది ప్యారిస్ అగ్రిమెంట్ అనేది వచ్చింది. నెక్స్ట్ దీంట్లో ఏమేమి అవుట్కమ్స్ వచ్చాయని నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ ప్రొసీడింగ్ అహెడ్ మనము క్లైమేట్ చేంజ్ టర్మినాలజీస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టర్మినాలజీ మిటిగేషన్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ కాజెస్ని తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెహికులర్ పొల్యూషన్ నుంచి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ రిలీజ్ అవుతాయి. ఇండస్ట్రియల్ పొల్యూషన్ నుంచి నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేయడం వల్ల మనకు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి. దాన్ని తగ్గించడం, ఫర్ ఎగ్జాంపుల్ మనం నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేయాలి, రెన్యూబుల్ ఎనర్జీ యూజ్ చేయాలి. సో దానివల్ల మనము దాన్ని మిటిగేట్ చేయొచ్చు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని మిటిగేట్ చేయొచ్చు. అది మేజర్ ఇంపార్టెంట్ టర్మినాలజీ. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అడాప్టేషన్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ ఇది ఇన్యూటబుల్, ఫోర్సియబుల్ ఫ్యూచర్లో క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. క్లైమేట్ చేంజ్కి మనం అడాప్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డ్రాట్స్, ఫ్లడ్స్, వాటర్ ఇన్సెక్యూరిటీ, అగ్రికల్చర్ క్రైసిస్ ఇవన్నీ జరుగుతున్నాయి. దాంతో మనం అడాప్ట్ కావాలంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ చేయాలి. వాటర్ గురించి అంటే వాటర్ కన్జర్వేషన్ మెజర్స్, వాటర్ బడ్జెటింగ్ మెజర్స్ ఇవి తీసుకోవాలి. ఫ్లడ్స్ గురించి అంటే మనకు ఫ్లడ్ రిజైలెంట్ స్ట్రక్చర్స్, సైక్లోన్స్ గురించి మ్యాంగ్రోవ్స్ ప్లాంటేషన్, ఇవన్నీ అడాప్టేషన్లో భాగంగా మనకు వస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ 1850 నుంచి 1900 వరకు ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అన్ని ఇండస్ట్రియలైజేషన్ వరకు మొగ్గు చూపినాయి. అప్పుడు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చాలా రిలీజ్ అయ్యాయి. సో వాళ్ళకు ఏంటంటే ఈ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్కి కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే కామన్ అన్ని కంట్రీస్ కామన్గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలి. వీళ్ళకు ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్కి మాత్రం డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే వాళ్ళు ఫైనాన్స్ ప్రొవైడ్ చేయాలి డెవలపింగ్ కంట్రీస్కి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళు బైండింగ్ అగ్రిమెంట్స్ కూడా వాళ్ళు చేసుకోవాలి. అంటే మేము ఖచ్చితంగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గిస్తాం, లేకపోతే మా మీద పెనాల్టీస్ ఇంపోజ్ చేయొచ్చు అన్న విధంగా ఉంటాయి ఈ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్లో. డెవలప్డ్ కంట్రీస్ మీద బైండింగ్ అగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కార్బన్ బడ్జెట్స్ అంటే 1 ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ని తగ్గిస్తే మనకు 1 కార్బన్ క్రెడిట్ అనేది వస్తుంది. ఆ కార్బన్ క్రెడిట్ని మనము అమ్ముకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టర్మినాలజీ. ఈ టర్మినాలజీస్లో భాగంగా మనము క్యూటో ప్రోటోకాల్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు క్యూటో ప్రోటోకాల్ తీసుకుంటే క్యూటో ప్రోటోకాల్లో మిటిగేషన్కి ఏమేమి అగ్రిమెంట్స్ అనేవి జరిగినాయి. మిటిగేషన్కి 5.2% ఆఫ్ 1990 లెవెల్స్, డెవలప్డ్ కంట్రీస్కి అనేవి బైండింగ్ టార్గెట్స్ ఉన్నాయి. 5.2% ఎంతైతే 1990లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రిలీజ్ అయ్యాయో 5.2% దానికంటే తగ్గించాలి ఫ్రమ్ 2008 to 2012. సో దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు 2012 నుంచి 20.
ఇక్కడ 18% చేశారు దీన్ని. సో ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్కి బైండింగ్ టార్గెట్స్ ఉన్నాయి, డెవలపింగ్ కంట్రీస్కి ఏం టార్గెట్స్ లేవు. సో నెక్స్ట్ ఇదే మీరు మిటిగేషన్లో చూసుకుంటే ప్యారిస్ అగ్రిమెంట్లో ఇంపార్టెంట్ మిటిగేషన్ ఏం చేశారంటే ప్రీ ఇండస్ట్రియలైజ్డ్ లెవెల్స్ నుంచి 2100 లోపు 2% కంటే ఎక్కువ గ్లోబల్ టెంపరేచర్ మించకూడదు. అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్లో ఎంతైతే టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ కంటే 2%, ఆ టెంపరేచర్తో కంపేర్ చేస్తే 2% కంటే ఎక్కువ మించకూడదు, గ్లోబల్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వకూడదు అనమాట. సో ప్రిఫరబుల్లీ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్కే తగ్గించాలి. ప్రీ ఇండస్ట్రియలైజ్ లెవెల్స్తో పోలిస్తే ప్రిఫరబుల్లీ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వకూడదు. సో ఇది మిటిగేషన్లో అవుట్కమ్. సో ఇప్పుడు మనము ఈ అవుట్కమ్స్ని పూడ్చడానికి ఎన్డీసీస్ అనేవి తెచ్చారు. దీంట్లో భాగంగా నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్, అంటే ప్రతి కంట్రీ వాళ్ళకు ఏదైతే క్యాపబిలిటీ ఉందో ఆ విధంగా వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. వాళ్ళ కంట్రీ మేము ఎంత అయితే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గిస్తాం, ఎట్లా తగ్గిస్తాం అనేది వాళ్ళ ఇష్టం. ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేయకుండా నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేయడం, రెన్యూబుల్ ఎనర్జీ యూజ్ చేయడము, కార్బన్ సింక్స్ని అఫారెస్టేషన్ మెజర్స్ తీసుకొని రావడం, లేకపోతే నెట్ జీరో అంటే ఎంతైతే మనము ఎమిట్ చేస్తామో అంతే మనము సెక్విస్టర్ చేస్తాం, అది నెట్ జీరో. ఒక్కొక్క కంట్రీ దానికి అనుగుణంగా నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ తెచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నెట్ జీరో బై 2070 అన్నాయి. యూరోపియన్ యూనియన్లో చాలా కంట్రీస్ నెట్ జీరో బై 2050 అన్నాయి. సో చైనా కార్బన్ న్యూట్రాలిటీ బై 2060 అనింది. సో డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళకి అనుకూలంగా తెచ్చాయి. కార్బన్ న్యూట్రాలిటీ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎంతైతే ఎమిట్ చేస్తున్నామో అంత కార్బన్ సెక్విస్టర్ చేయడం, అంటే నెట్ జీరో ఎమిషన్స్ అనమాట. నెట్ జీరో ఎమిషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి అనుకూలంగా నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ తెచ్చారు. ఈ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ తెచ్చారు కదా, దీన్ని మెజర్ చేయడానికి గ్లోబల్ స్టాక్ టేక్ అనేది ఉంది. సో వీళ్ళు చెప్పినంత చేస్తున్నారా లేదా అనేది 5 yearsకి ఒకసారి గ్లోబల్ స్టాక్ టేక్ అనేది జరుగుతుంది. ఇది ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో వచ్చింది, కానీ ఇది కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2016లో అది ఫోర్స్లోకి వచ్చింది. ఎందుకంటే 55 కంట్రీస్ 55% ఆఫ్ ద గ్లోబల్ ఎమిషన్స్ ఏవైతే రిలీజ్ చేస్తున్నాయో అన్ని కంట్రీస్ సైన్ చేసిన తర్వాతనే మనకు ఇది ఫోర్స్లోకి వచ్చింది. 2016లో ఫోర్స్లోకి వచ్చింది. సో 5 yearsకి ఒకసారి కౌంట్ చేయడం అంటే 2021లో కౌంట్ చేస్తారు. ఈ గ్లోబల్ ఎమిషన్స్ 2%కి తగ్గిస్తున్నాయా లేదా, ఈ ఎన్డీసీస్ 2%ని తగ్గిస్తున్నాయా లేదా అనేది ఇవి అంచనా వేస్తారు. 2021లో ఇది స్టార్ట్ అయితే 2023 వరకు ఇది అసెస్మెంట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ అసెస్మెంట్ ఇక్కడ వరకు 5 years అయిపోతుంది, కానీ అసెస్మెంట్ చేయడానికి 2 years అవుతుంది. 2023లో ఫస్ట్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది, ఫస్ట్ గ్లోబల్ స్టాక్ టేక్. నెక్స్ట్ గ్లోబల్ స్టాక్ టేక్ 2028లో జరుగుతుంది. ఈ 2028 కాపు ఇండియాలో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2021 + 5 2026 2 years మెజర్మెంట్కి జరుగుతుంది. కాబట్టి 2028లో సెకండ్ స్టాక్ టేక్ జరుగుతుంది. చూస్తారు 2% కంటే తక్కువ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయా లేవా అని చూస్తారు. ఒకవేళ లేకుంటే వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ ఇంకా మీ బైండింగ్ టార్గెట్స్ని ఎన్హాన్స్ చేసుకోవాలని చెప్తారు. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ క్యూటో ప్రోటోకాల్ బైండింగ్ డెవలప్డ్ కంట్రీస్ మీద, ఈ ప్యారిస్ అగ్రిమెంట్ నాన్ బైండింగ్. అంటే వాళ్ళ క్యాపబిలిటీస్ వాళ్ళ కంట్రీస్కి ఎంత క్యాపబిలిటీ ఉందో ఆ బేసిస్ మీద వీళ్ళు డిటర్మైన్ చేసుకున్నారు. కాబట్టి ఇది నాన్ బైండింగ్. ఇక్కడ టాప్ డౌన్ అప్రోచ్ ఫాలో అయితే ఇక్కడ బాటమ్ అప్ అప్రోచ్ ఫాలో అయినారు. సో నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఒకటి, గ్లోబల్ స్టాక్ టేక్ ఒకటి. సో నెక్స్ట్ చూస్తే అడాప్టేషన్ గురించి. ఇప్పుడు బెలెంలో, అంటే ఇప్పుడు COP30 బెలెంలో జరిగింది బ్రెజిల్లో. ఆ బ్రెజిల్లో ఏం అవుట్కమ్స్ వచ్చాయి అనేది కూడా నెక్స్ట్ అదే విధంగా డిస్కస్ చేద్దాం. అడాప్టేషన్ గురించి క్యూటో ప్రోటోకాల్లో పెద్దగా డిస్కషన్ జరగలేదు. అడాప్టేషన్ ప్యారిస్ అగ్రిమెంట్లో అడాప్టేషన్ గురించి గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ అనేది ఉంది. గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్, ఈ గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా తెచ్చినా కానీ షర్మల్ షేక్లో దీని ఫస్ట్ డిస్కషన్ అనేది జరిగింది. షర్మల్ షేక్ ఫ్రేమ్వర్క్, షర్మల్ షేక్ వర్క్ ప్రోగ్రామ్ ఆన్ గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్, ఇది షర్మల్ షేక్లో డిస్కషన్ జరిగింది. కానీ దీన్ని ఆపరేషనలైజ్ చేయాలంటే ఇంకా ఆపరేషనలైజ్ చేయలేదు. అంటే మిటిగేషన్కి అవుట్కమ్స్ ఉన్నాయి, కరెక్ట్ అవుట్కమ్స్ 2%, 1.5% ఇట్లాంటి మెజరబుల్ ఇండికేటర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇండికేటర్స్ లేవు గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్కి.
సో క్లైమేట్ రిజిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు ఫ్లడ్ రిజిలియంట్ బిల్డింగ్స్, మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్, ఇవన్నీ ఎట్లా మెజర్ చేస్తాం? మెజర్ చేయడానికి ఇండికేటర్స్ ఉండాలి కదా. ఆ ఇండికేటర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనకు ఒక వర్క్ ప్రోగ్రామ్ లాగా పెట్టుకున్నారు. వర్క్ ప్రోగ్రామ్ లో జస్ట్ డిస్కషన్ అనేది జరిగింది షర్మల్ షేక్ లో. దాని తర్వాత యుఏఈ ఫ్రేమ్వర్క్ ఆన్ గ్లోబల్ క్లైమేట్ రిజిలియన్స్ ఇది జరిగింది. ఇక్కడ గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ కి ఆపరేషనలైజ్ చేశారు. ఆపరేషనలైజ్ చేసిన దీంట్లో ఇండికేటర్స్ అనేవి ఇంకా ఏం మెజరబుల్ ఇండికేటర్స్ చూద్దాం అనేది ఇంకా డిస్కషన్ అనేది జరగలేదు. ఈ డిస్కషన్ జరగడానికి యుఏఈ టు బెలెమ్ అనే వర్క్ ప్రోగ్రామ్, ఈ 2 years వర్క్ ప్రోగ్రామ్ లో ఏమేమి ఇండికేటర్స్ ఉండాలి, గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ కి ఏమేమి మెజరబుల్ టార్గెట్స్ ఉండాలి, ఏమేమి డైమెన్షన్స్ యూజ్ చేయాలి, ఏమేమి సెక్టార్స్ లో మనం మెజర్ చేయొచ్చు అనేది మనకు యుఏఈ టు బెలెమ్ వర్క్ ప్రోగ్రామ్ లో సైంటిస్ట్ డిస్కస్ చేశారు. దీంట్లో భాగంగా 100 ఇండికేటర్స్ వీళ్ళు అనుకున్నారు. ఇప్పుడు బెలెమ్లో ఇప్పుడు మనము డిస్కస్ చేసే COP30 బెలెమ్లో దీన్ని డైల్యూట్ చేసి కొంచెము 59 ఇండికేటర్స్ తెచ్చారు. 59 ఇండికేటర్స్, 7 డైమెన్షన్స్, 4 థీమ్స్. సో ఈ విధంగా చేశారు బెలెమ్లో గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్. దీన్ని ఏమంటారంటే బెలెమ్ అడాప్టేషన్ యాక్షన్ ప్లాన్. ఈ బెలెమ్ అడాప్టేషన్ యాక్షన్ ప్లాన్ అంటారు. సో మిటిగేషన్లో మనకు గ్లోబల్ స్టాక్ టేక్ గురించి డిస్కస్ చేశారు. అడాప్టేషన్లో బెలెమ్ అడాప్టేషన్ యాక్షన్ ప్లాన్ గురించి డిస్కస్ చేశారు. ఇది బెలెమ్లో వచ్చింది. నెక్స్ట్ మనము క్లైమేట్ ఫైనాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. క్లైమేట్ ఫైనాన్స్ చాలా కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే, డెవలప్డ్ కంట్రీస్ మోర్ క్లైమేట్ ఫైనాన్స్ అడాప్టేషన్కి మిటిగేషన్కి ఇస్తున్నాయి రాదర్ దాన్ అడాప్టేషన్. మిటిగేషన్కి ఎందుకు ఇస్తున్నాయంటే ఈ క్లైమేట్ ఫైనాన్స్ మిటిగేషన్కి ప్రాపర్ మెజరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మిటిగేట్ చేస్తేనే కదా, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గిస్తేనే మనం అడాప్టేషన్కి ఏమైనా చేయొచ్చు. అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఇట్లానే ఎమిట్ అవుతూ పోయి ఫ్లడ్స్, డ్రాట్స్, లేకపోతే అగ్రికల్చర్ ఇన్సెక్యూరిటీ ఇట్లాంటివన్నీ ఉంటే మనం అడాప్టేషన్కి ఏం చేయగలం, ఏం చేయలేం. కాబట్టి ఫ్లడ్స్, డాట్స్ ఇవి ఫస్ట్ కంట్రోల్ చేయాలి. అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ఫస్ట్ కంట్రోల్ చేసిన తర్వాత అడాప్టేషన్ వైపు మనం చూడొచ్చు అని అనుకొని ఫస్ట్ మిటిగేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు డెవలప్డ్ కంట్రీస్. అది కాకుండా డెవలప్డ్ కంట్రీస్ గ్రీన్ టెక్నాలజీస్ అమ్మడానికి మిటిగేషన్ అయితే మిటిగేషన్ వైపు మనం ఫైనాన్స్ ఇస్తే ఈజీగా వాళ్ళ టెక్నాలజీస్ని కూడా అమ్మొచ్చు అని చెప్పేసి మిటిగేషన్కి ఎక్కువ మొగ్గు చూపించినారు. ఈ క్లైమేట్ ఫైనాన్స్లో మనకు ఈ బెలెమ్ కంటే ముందు బాకులో జరిగింది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. దాంట్లో బాకులో జరిగిన, అజర్బైజాన్లో జరిగిన దాంట్లో మనకు న్యూ కలెక్టివ్ క్వాంటిఫైబుల్ గోల్ అనేది ఒకటి పెట్టుకున్నారు. దీంట్లో భాగంగా $1.3 ట్రిలియన్ రైజ్ చేయాలి అనుకున్నారు బై 2035. దీంట్లో $300 బిలియన్ మనకు డిఫరెంట్ గవర్నమెంట్స్ నుంచి, మిగతావన్నీ ప్రైవేట్ సెక్టార్ డిఫరెంట్ ఏ విధంగా రైజ్ చేస్తారనేది ఇంకా డిస్కస్ చేయలేదు. అంతా రైజ్ చేయాలని ఫిక్స్ అయ్యారనమాట. ఇప్పుడు బెలెమ్లో దీని గురించి పెద్దగా డిస్కషన్ ఏం జరగలేదు. డెవలప్డ్ కంట్రీస్ ఈ క్లైమేట్ ఫైనాన్స్ని ఏ విధంగా రైజ్ చేయాలని డిస్కషన్ జరగలేదు. కానీ ఇక్కడ బెలెమ్లో జరిగింది ఏంటంటే ట్రిబ్లింగ్ అడాప్టేషన్ ఫైనాన్స్. ఈ అడాప్టేషన్లో మనకు చాలా తక్కువ ఫైనాన్స్ వస్తుంది కాబట్టి 70% మిటిగేషన్లోనే పోతుంది, అడాప్టేషన్కి తక్కువ ఫైనాన్స్ వస్తుంది కాబట్టి ఇప్పుడున్న దాన్ని ట్రిపుల్ చేయాలి, బై 2035 అని వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో ఇది బెలెమ్లో డిస్కస్ చేసింది. ఇంకోటి దీనికి ఎట్లా రీచ్ కావాలని చెప్పేసి క్లైమేట్ ఫైనాన్స్ వర్క్ ప్రోగ్రామ్ అనేది ఇంకోటి ఏ విధంగా మనం దీన్ని రేజ్ చేయాలని డిసైడ్ చేసుకోవడానికి 2 years వర్క్ ప్రోగ్రామ్ అనేది కూడా పెట్టుకున్నారు దీంట్లో. ఇంకోటి ఏంటంటే అడాప్టేషన్లో నేషనల్ అడాప్టేషన్ ప్లాన్స్ ప్రతి ఒక్క కంట్రీ, ఇప్పుడు ఎన్డీసీస్ మోర్ ఆఫ్ మిటిగేషన్ని డిస్కస్ చేస్తున్నాయి కదా, అడాప్టేషన్ని కూడా ఎక్కువ ఇంప్లిమెంట్ చేయడానికి నేషనల్ అడాప్టేషన్ ప్లాన్ ప్రతి కంట్రీస్ రావాలి అని చెప్పేసి బై 2027 కల్లా అన్ని కంట్రీస్ నేషనల్ అడాప్టేషన్ ప్లాన్తో రావాలి. అది కూడా దీంట్లో భాగంగా మనకు డిస్కస్ చేశారు. సో ఇప్పుడు అడాప్టేషన్కి మనకు ఫైనాన్స్ చాలా తక్కువ ఉంది. యుఎన్ అడాప్టేషన్ రిపోర్ట్ ప్రకారము మనకు $300 to $350 బిలియన్ కావాలి బై 2035. కానీ ఇప్పుడు 2024కి వస్తున్నది ఎంతంటే ఓన్లీ $20 బిలియన్.
ప్రీవియస్గా వీళ్ళ టార్గెట్ ఎంత ఉందంటే $40 బిలియన్ అన్న రైజ్ చేస్తామని ఉండే, కానీ ఇప్పుడు $20 బిలియన్ వస్తున్నాయి. చాలా తక్కువ ఉంది. ఫైనాన్స్ ఇంకా అడాప్టేషన్కి చాలా ఎక్కువ కావాలి. నెక్స్ట్ కార్బన్ బడ్జెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. కార్బన్ బడ్జెట్స్ క్యూటోలో ఏం డిస్కస్ చేశారు, ప్యారిస్లో ఏం డిస్కస్ చేశారు. క్యూటోలో కార్బన్ బడ్జెటింగ్ గురించి 3 మెకానిజమ్స్ చేశారు. ఒకటి CDM, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజము. అంటే డెవలప్డ్ కంట్రీస్కి ఇక్కడ బైండింగ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి కదా, డెవలప్డ్ కంట్రీ ఇంకో డెవలపింగ్ కంట్రీలో ఏదన్నా ప్రాజెక్ట్, సోలార్ ప్రాజెక్ట్ కానీ, విండ్ ప్రాజెక్ట్ కానీ, ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రాజెక్ట్ ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గిస్తుందో అట్లాంటి ప్రాజెక్ట్ పెడితే వాళ్లకు కార్బన్ క్రెడిట్స్ చేయొచ్చు. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గుతాయి కాబట్టి 1 టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ తగ్గిస్తే 1 కార్బన్ క్రెడిట్ వస్తుంది. సో వీళ్ళు ఒకవేళ ఏదైనా డెవలప్డ్ కంట్రీ బైండింగ్ టార్గెట్స్ మీట్ అవ్వలేదనుకో ఈ కార్బన్ క్రెడిట్స్ని వాళ్ళు కొనుక్కోవచ్చు. సో ఒకటి CDM, ఒకటి జాయింట్ ఇంప్లిమెంటేషన్. జాయింట్ ఇంప్లిమెంటేషన్ అంటే డెవలప్డ్ కంట్రీ ఇంకో డెవలప్డ్ కంట్రీతో కలిపి ఏదైనా ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే దాంట్లో భాగంగా మనకు కార్బన్ క్రెడిట్స్ వస్తాయి. ఆ కార్బన్ క్రెడిట్స్ని వీళ్ళు అమ్ముకోవచ్చు. అది జాయింట్ ఇంప్లిమెంటేషన్. ఈ CDMలో డెవలప్డ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీలో పెట్టేది CDM, ఇక్కడ డెవలప్డ్ కంట్రీలోనే పెట్టేది జాయింట్ ఇంప్లిమెంటేషన్. దీంట్లో భాగంగా మనకు వచ్చే సర్టిఫికేట్స్ ఏమంటారంటే సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్స్ అంటారు. దీంట్లో భాగంగా మనకు వచ్చేదాన్ని ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్ అంటారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మెకానిజం ఏంటంటే ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్, ఇంటర్నేషనల్ ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. ఈ ఇంటర్నేషనల్ ఎమిషన్ ట్రేడింగ్ సిస్టంలో భాగంగా ప్రతి ఒక్క కంట్రీకి, అంటే ఏదైతే డెవలప్డ్ కంట్రీ బైండింగ్ అగ్రిమెంట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క కంట్రీకి అసైన్డ్ అమౌంట్ యూనిట్స్ అనేవి ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అసైన్డ్ అమౌంట్ యూనిట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ డెవలప్డ్ కంట్రీ ఇంకా తగ్గించి చాలా తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేసి ఈ అసైన్డ్ అమౌంట్ యూనిట్స్ని తన దగ్గరే ఉంచుకుంది అనుకోండి, ఈ అసైన్డ్ అమౌంట్స్ యూనిట్స్ని అమ్ముకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే తక్కువ రిలీజ్ చేశాయి కాబట్టి. సో 3 మెకానిజమ్స్, ఒకటి CDM, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం, ఒకటి జాయింట్ ఇంప్లిమెంటేషన్, ఒకటి ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఇది ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా దీనిలన్నీ రీవ్యాంప్ చేసి, ఎందుకు రీవ్యాంప్ చేశారంటే దీంట్లో ట్రాన్స్పరెన్సీ కరెక్ట్ లేదు, మానిటరింగ్ సిస్టమ్స్ కరెక్ట్ లేవు, వెరిఫికేషన్ మెకానిజమ్స్ కరెక్ట్ లేవు. కొన్నిసార్లు ఏమవుతుందంటే డబుల్ కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ ఒక కంట్రీ ఎమిషన్స్ తగ్గిస్తే వేరే కంట్రీ కూడా మేము కూడా ఎమిషన్స్ తగ్గిస్తామని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెవలప్డ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీలో ఎమిషన్స్ తగ్గిస్తే ఆ డెవలపింగ్ కంట్రీ మేము కూడా ఎమిషన్స్ తగ్గిస్తున్నామని క్లెయిమ్ చేసుకొని డబుల్ కౌంటింగ్ చేసుకుంటున్నాయి. అవన్నీ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా 2 మార్కెట్ మెకానిజమ్స్, నాన్ మార్కెట్ మెకానిజమ్స్ అని తెచ్చారు. మార్కెట్ మెకానిజమ్స్ ఏంటంటే 6.2లో మార్కెట్ మెకానిజమ్స్ ఉంటాయి. ఒకటి బైలేటరల్గా ట్రేడ్ చేసుకోవచ్చు కంట్రీస్ కార్బన్ క్రెడిట్స్, బైలేటరల్గా ఆర్ మల్టీలేటరల్ ప్లూరిలేటరల్గా వాళ్ళు కార్బన్ క్రెడిట్స్ అమ్ముకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 6.4లో UN సూపర్వైజ్డ్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది. ఈ UN సూపర్వైజ్డ్ మెకానిజం ఏమంటారంటే ప్యారిస్ క్రెడిటింగ్ మెకానిజం. ఇది UN సూపర్విజన్లో జరుగుతుంది. ఇది ట్రాన్స్పరెన్సీ బాగుంటుంది, ప్రాపర్ వెరిఫికేషన్ మెకానిజమ్స్, మానిటరింగ్ ఇవన్నీ బాగా జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే డబుల్ కౌంటింగ్ అనేది ఇక్కడ రాదు. దాన్ని ఏమంటారంటే కరస్పాండింగ్ అడ్జస్ట్మెంట్ అంటారు. అంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీలో ఏమన్నా ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ చేస్తే ఏదైతే కంట్రీ కొనుక్కుంటుందో కార్బన్ క్రెడిట్స్, ఆ కంట్రీ మాత్రమే దాంట్లో మేము కార్బన్ క్రెడిట్స్ తగ్గించామని కౌంట్ చేసుకోవచ్చు. సో దాన్ని ఏమంటారంటే కరస్పాండింగ్ అడ్జస్ట్మెంట్ అంటారు. సో నెక్స్ట్ దీంట్లో భాగంగా మనకు బెలెంలో ఏం డిస్కస్ చేశారంటే సెంట్రలైజ్డ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్. UN అనేది సెంట్రలైజ్డ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి తెచ్చాయి. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ కార్బన్ క్రెడిట్స్ ట్రేడ్ చేసుకుంటున్నాయి కదా, ఏ ప్రాజెక్ట్స్లో ట్రేడ్ చేసుకుంటున్నాయి, ప్రాపర్ ట్రాన్స్పరెన్సీ ఏ కంట్రీస్ ఏ ప్రాజెక్ట్స్ ట్రేడ్ చేసుకున్నాయి, ఏ సెక్టార్స్లో ట్రేడ్ చేసుకుంటున్నాయి అనేది ప్రాపర్గా రిపోర్ట్ చేయడానికి సెంట్రలైజ్డ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంది. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఒక 18 కంట్రీస్ కలిపి మేము పలానా ప్రాజెక్ట్స్లో పలానా సెక్టార్స్లో ట్రేడ్ చేసుకుంటామని చెప్పేసి ఓపెన్ కోహెలిషన్ ఆన్ కంప్లైంట్స్ కార్బన్ మార్కెట్స్ అనేది ఒక మెకానిజం తెచ్చారు. సో ఇది బెలెంలో తెచ్చిన
బెలెంలో ఏమేమి అవుట్కమ్స్ వచ్చినాయి అనేది భాగంగా మనం డిస్కస్ చేసాము. ఇది కార్బన్ క్రెడిట్స్ గురించి. నెక్స్ట్ బెలెం ప్యాకేజ్. మొత్తానికి కాప్ 30లో ఏమేమి అవుట్కమ్స్ వచ్చాయంటే బెలెం ప్యాకేజ్, దీన్ని బెలెం పొలిటికల్ ప్యాకేజ్ అంటారు. టోటల్ 29 నెగోషియేటెడ్ అవుట్కమ్స్ వచ్చాయి దీంట్లో భాగంగా. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్లోబల్ ముటిరో అగ్రిమెంట్. ముటిరో అంటే కమింగ్ టుగెదర్ ఆర్గనైజ్డ్గా మనము ఎఫర్ట్ తీసుకోవాలి, అందరు కలిసి ఎఫర్ట్ తీసుకోవాలి. ఓన్లీ గవర్నమెంట్సే కాదు, ప్రతి ఒక్కరు ప్రైవేట్, గవర్నమెంట్స్, ఎన్జిఓస్, సో డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ ఉందో అందరు కలిసి ఒక అగ్రిమెంట్కి రావాలి అని చెప్పేసి దీన్ని ముటిరో అన్నారు. ఇది బ్రెజిల్లో జరుగుతుంది కాబట్టి, బ్రెజిల్లో ఇక్కడ పోర్చుగీస్ వర్డ్ ఇది, దీని ఆరిజిన్ ఇది పోర్చుగీస్ వర్డ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఇండిజినస్ నేటివ్ సౌత్ అమెరికన్ లాంగ్వేజ్లో భాగంగా ఇది ముటిరో అనేది వచ్చింది. సో ముటిరో అనేది వాళ్ళ పోర్చుగీస్ వర్డ్. సో ఇట్లాంటిది సేమ్ మనము ఇంకోటి దగ్గర చూస్తాం, తలనోవా డైలాగ్ అని. తలనోవా డైలాగ్ ఇది ఫిజీ ప్రెసిడెంట్గా బాన్లో జరిగింది. ఫిజీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బాన్లో జరిగింది. దీన్ని తలనోవా డైలాగ్ అంటారు. ఈ తలనోవా అంటే ఫెసిలిటేటివ్ డైలాగ్. సో ఇక్కడ ముటిరో అగ్రిమెంట్ అనేది వచ్చింది. ఈ ముటిరో అగ్రిమెంట్లో భాగంగా గ్లోబల్ ముటిరో ప్లాట్ఫామ్ అనేది ఒకటి వచ్చింది. ఈ ప్లాట్ఫామ్లో అంత డిస్కషన్స్ కానీ ఏదన్నా ప్రాజెక్ట్కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ లాంటిది, ఫైనాన్స్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, బెస్ట్ ప్రాక్టీసెస్, నాలెడ్జ్ షేరింగ్, ఇవన్నీ ఈ ప్లాట్ఫామ్లో భాగంగా జరుగుతుంది. ఇవన్నీ మనం ముందు చెప్పినట్టు ఎన్డీసీస్, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ కానీ, నేషనల్ అడాప్టేషన్ ప్లాన్స్ కానీ కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, మనము 2% కంటే గ్లోబల్ వార్మింగ్ని, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ని తగ్గిస్తున్నామా లేదా అని చూడడానికి గ్లోబల్ ఇంప్లిమెంటేషన్ ట్రాకర్ అండ్ బెలెం మెషిన్ టు 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్. సో గ్లోబల్ ఇంప్లిమెంటేషన్ ట్రాకర్ కూడా ఉంటుంది, ట్రాక్ చేసుకుంటూ ఉంటుంది ఇది. నెక్స్ట్ మనము గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ని చూద్దాం మనము. ఒకటి జెండర్. బెలెంలో ఏం డిస్కస్ చేశారంటే జెండర్ రెస్పాన్సివ్ పాలసీస్ ఉండాలి. క్లైమేట్ చేంజ్లో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ కూడా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు అడ్వర్స్ ఇంపాక్ట్ క్లైమేట్ చేంజ్ వల్ల వాళ్ళే ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు కాబట్టి జెండర్ రెస్పాన్సివ్ పాలసీస్ ఉండాలి. దీన్ని ఏమంటారంటే బెలెం జెండర్ యాక్షన్ ప్లాన్ అంటారు. సో దాని గురించి డిస్కషన్ జరిగాయి. తర్వాత హెల్త్ గురించి డిస్కషన్ జరిగింది, బెలెం హెల్త్ యాక్షన్ ప్లాన్ అని. సో క్లైమేట్ చేంజ్ వల్ల హెల్త్ ఇంపాక్ట్స్ చాలా అడ్వర్స్గా ఉంటాయి. సో మనం ఏమన్నా క్లైమేట్ చేంజ్ వస్తే ఆ హెల్త్ సిస్టమ్స్ క్లైమేట్ చేంజ్కి రెస్పాండ్ కావాలని చెప్పేసి బెలెం హెల్త్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు జస్ట్ ట్రాన్సిషన్ అండ్ బెలెం యాక్షన్ మెకానిజం. జస్ట్ ట్రాన్సిషన్ అంటే ఇప్పుడు మనము ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ వైపు వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్, కోల్ ఇండస్ట్రీ కానీ, ఆయిల్, గ్యాస్, ఈ ఇండస్ట్రీస్లో చాలా మంది వర్కర్స్ ఎంప్లాయ్ ఉంటారు. సో వాళ్ళకు ఏం చేయాలి, ఇట్లా ట్రాన్సిషన్ అయితే వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అవుతారు. సో వాళ్ళకు పావర్టీ, ఈ హంగర్ ఇవన్నీ ఎక్కువైతాయి వాళ్ళలో. సో దీనిని పోగొట్టడానికి జస్ట్ ట్రాన్సిషన్ ఉండాలి. సో వాళ్ళకు ప్రాపర్ స్కిల్లింగ్ ఉండాలి, ప్రాపర్ ఆల్టర్నేట్ మెకానిజమ్స్ కూడా వాళ్ళకు ఉండేలాగా చూసుకోవాలి. అది జస్ట్ ట్రాన్సిషన్ అండ్ బెలెం యాక్షన్ మెకానిజం. దాంట్లో భాగంగా డిస్కస్ చేశారు ఇది. నెక్స్ట్ ఏం డిస్కస్ చేశారంటే ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ. ఇది బ్రెజిల్ ఇనిషియేషన్ తీసుకుంది. ఈ ట్రాపికల్ ఫారెస్ట్ని కన్జర్వ్ చేస్తే లంగ్స్ ఆఫ్ ద వరల్డ్ లాగా ఇవి చూస్తారు, అమెజాన్, కాంగో ఇవన్నీ. ఇక్కడ నుంచి మనము $125 బిలియన్ రేజ్ చేయాలనుకుంటున్నాం. $125 బిలియన్ రేజ్ చేసి ట్రాపికల్ ఫారెస్ట్ ఏవైతే కంట్రీస్ కన్జర్వ్ చేస్తాయో, డిఫారెస్టేషన్ చేయకుండా చేస్తాయో, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఆ కంట్రీస్కి ఇస్తాం. ఇప్పుడు 70 కంట్రీస్ ఎలిజిబిలిటీ ఉంది. దీంట్లో ఎలిజిబిలిటీ రావాలంటే కూడా మనకు డిఫారెస్టేషన్ రేట్ 0.5% కంటే యాన్యువల్ డిఫారెస్టేషన్ రేట్ మించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 200 మిలియన్ టన్స్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఉందనుకోండి, దీనికంటే 0.5% నెక్స్ట్ ఇయర్ 0.5% కంటే డిఫారెస్టేషన్ రేట్ మించకూడదు. సో అది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. ఈ $125 బిలియన్ లో $25 బిలియన్ గవర్నమెంట్ వెల్దీ ఆర్గనైజేషన్స్ నుంచి వస్తాయి, $20 బిలియన్ మనకు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి వస్తాయి. ఇవి అన్నీ మనకు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ మోడ్లో మనము దీన్ని ఇన్వెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తాం. దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ మనకు ఇక్కడ యూస్ చేస్తాం. ఇప్పుడు బ్రెజిల్ దీంట్లో $1 బిలియన్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పింది.
20% దీంట్లో మనకు ఇండిజినస్ పీపుల్కి అండ్ లోకల్ కమ్యూనిటీస్కి ఫారెస్ట్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి వెళ్తుంది ఇక్కడ. సో అది ఇంపార్టెంట్ అగ్రిమెంట్ దాంట్లో వచ్చిన భాగం బెలింలో వచ్చింది. నెక్స్ట్ బెలిం హెల్త్ యాక్షన్ ప్లాన్ డిస్కస్ చేసాం. బెలిం 4x ప్లెడ్జ్ ఏం డిస్కస్ చేస్తుందంటే సస్టైనబుల్ ఫ్యూయల్స్ని క్వాడ్రబుల్ చేయాలి బై 2035. 2035కి ఇది క్వాడ్రబుల్ చేయాలి ఫ్రమ్ 2024 లెవెల్స్. 2024 లెవెల్స్లో ఎంతైతే మనం సస్టైనబుల్ ఫ్యూయల్స్ యూజ్ చేస్తున్నామో దానికంటే 4 times యూజ్ చేయాలి బై 2035. ఈ సస్టైనబుల్ ఫ్యూయల్స్ ఏవేవంటే మనకు హైడ్రోజన్, ఈ ఫ్యూయల్, సో ఇట్లాంటివి. దీన్ని మానిటర్ కూడా ఒక ఆర్గనైజేషన్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ దీన్ని మానిటర్ చేస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బెలిం డిక్లరేషన్ ఆన్ హంగర్, పావర్టీ అండ్ పీపుల్ సెంట్రిక్ యాక్షన్, క్లైమేట్ యాక్షన్. ఇది కూడా పావర్టీ, హంగర్ని రెడ్యూస్ చేయడానికి క్లైమేట్ చేంజ్ వల్ల ఏమేమి డిక్లరేషన్ అనేది ఒకటి తెచ్చారు. ఆల్రెడీ మనము బెలిం జెండర్ యాక్షన్ ప్లాన్ అనేది డిస్కస్ చేసాము. నెక్స్ట్ కార్బన్ క్రెడిట్స్ ఆర్టికల్ 6.2, 6.4 ఇది కూడా డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేస్తే సో ఇప్పుడు మనము ఇండియాస్ పొజిషన్ చూద్దాము. ఇండియా ఫాజిల్ ఫ్యూయల్స్ని రెడ్యూస్ చేయడానికి ఒప్పుకోలేదు. మామూలుగా ఫాజిల్ ఫ్యూయల్స్ని ఫేజ్ అవుట్ చేద్దామని చాలా కంట్రీస్, మోర్ దాన్ 80 కంట్రీస్ డిస్కస్ చేస్తాయి. కానీ ఇండియా దానికి అగేన్స్ట్. ఎందుకంటే మనము కోల్ మీన్నే మోర్ దాన్ 70% జనరేషన్ మనకు కోల్ నుంచే వస్తుంది. 50% నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ మీద ఇన్స్టాలేషన్ ఉన్నా కానీ మనకు జనరేషన్ మాత్రం అంత లేదు నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి. సో కోల్ నుంచి మనం 60 to 70% ఇంకా డిపెండెన్సీ ఉంది కాబట్టి మనం ఫేజ్ అవుట్ చేయలేము. మనం ఏమంటున్నాం అంటే ఫేజ్ డౌన్ చేస్తాం, అంటే స్లోగా తగ్గిస్తాం కానీ కంప్లీట్గా ఫేజ్ అవుట్ చేయలేము అని చెప్పాము. సో ఇండియా స్టాండ్ అదే ఉంది. ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి కూడా ఏం డిస్కషన్ అనేది జరగలేదు. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూనిలేటరల్ ట్రేడ్ ప్రాక్టీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూరోపియన్ కంట్రీస్ యూనిలేటరల్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చేస్తున్నాయి. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది ఒకటి ప్రోగ్రామ్ తెచ్చి వాళ్ళు మన కంట్రీ నుంచి, ఇండియా నుంచి, డెవలపింగ్ కంట్రీస్ నుంచి ఏవైతే ఐటమ్ గూడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిమెంటు, అల్యూమినియం ఇట్లాంటివి ఎక్స్పోర్ట్ చేస్తాం కదా మనం ఇక్కడ నుంచి వాళ్ళు కార్బన్ ఎమిషన్స్ ఆ పర్టికులర్ గూడ్స్ నుంచి తగ్గించాలి. అట్లా తగ్గిస్తేనే మేము దాన్ని తీసుకుంటాం. ఒకవేళ లేకుంటే మేము ఇంపోర్ట్ డ్యూటీస్ విధిస్తామని చెప్పి వాళ్ళు చెప్తారు. సో ఇండియా దానికి ఒప్పుకోదు. ఇంకా ఆ పర్టికులర్ మెకానిజం ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. నెక్స్ట్ యూనిలేటరల్ ట్రేడ్ ప్రాక్టీసెస్. కొన్ని కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది ఒక కాన్సెప్ట్ తెచ్చి డెవలపింగ్ కంట్రీస్ నుంచి ఏవైతే కార్బన్ ఇంటెన్సివ్ సెక్టార్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్, సిమెంట్, అల్యూమినియం ఇట్లాంటి దానిల మీద మేము ట్యాక్సెస్, ఇంపోర్ట్ డ్యూటీస్ ఇంపోజ్ చేస్తాము అని చెప్పేసి యూరోపియన్ కంట్రీస్ చెప్పాయి. కానీ ఇండియా డెవలపింగ్ కంట్రీస్కి వెహిమెంట్గా దాన్ని అపోజ్ చేశాయి. సో అది కూడా ఇంప్లిమెంటేషన్కి రాలేదు ఇంకా. నెక్స్ట్ ఇండియా స్టాండ్ క్లైమేట్ ఫైనాన్స్ గురించి ఇండియా డెవలప్డ్ కంట్రీస్ మీద ఆబ్లిగేషన్ ఉంది. మీరు ఖచ్చితంగా డెవలపింగ్ కంట్రీస్కి క్లైమేట్ ఫైనాన్స్ అనేది ఇవ్వాలి. ఇంకా వీళ్ళు అడాప్టేషన్కి, మిటిగేషన్కి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి క్లైమేట్ ఫైనాన్స్ చాలా అవసరం కాబట్టి మీరు క్లైమేట్ ఫైనాన్స్ అనేది లీగల్ ఆబ్లిగేషన్ అని ఇండియా రీఇటరేట్ చేసింది ఇంకోసారి. దాని తర్వాత కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా డెవలప్డ్ కంట్రీస్ మీద ఉంది అని చెప్పేసి ఇండియా ఇంకోసారి రీఇటరేట్ చేసింది. సో దాంతోపాటు ఇండియా ప్రయారిటీ అడాప్టేషన్కి ప్రయారిటీ ఇవ్వండి రాదర్ దాన్ మిటిగేషన్ అని చెప్పి ఇండియా ఎంఫసైజ్ చేసింది. సో ఇది ఇండియా స్టాండ్ గురించి మనం ఇంకా ఫాజిల్ ఫ్యూయల్స్ గురించి, యూనిలేటరల్ ట్రేడ్ డెసిషన్స్ గురించి అది కూడా డిస్కస్ చేసాము. అది ఇండియా స్టాండ్లో భాగంగానే. నెక్స్ట్ చూస్తే సో ఏమేమి వీక్నెసెస్ ఉన్నాయంటే ఈ అవుట్కమ్లో ఫాజిల్ ఫ్యూయల్స్ గురించి ఏది పర్టికులర్ అగ్రిమెంట్ అనేది రాలేదు ఇంకా. సో క్లైమేట్ ఫైనాన్స్ గురించి డిస్కస్ చేశారు కానీ వర్క్ ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నారు. క్లైమేట్ ఫైనాన్స్ వర్క్ ప్రోగ్రామ్ అనేది 2 years తర్వాత మళ్ళీ ఏ విధంగా అడాప్టేషన్ కానీ, మిటిగేషన్ కానీ, ఎంత ఫైనాన్స్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి ఇవ్వాలి అని కానీ అక్కడ తర్వాత డిస్కస్ చేస్తారు. ఇప్పుడేం పెద్ద డిస్కషన్ ఏం జరగలేదు దీంట్లో. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ కంప్లీట్గా యాబ్సెంట్ అయింది దీంట్లో. ఇంకా యునైటెడ్ నేషన్స్ యాబ్సెంట్ అయింది. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ క్లైమేట్ ఫైనాన్స్ గురించి పెద్దగా డిస్కషన్ అనేది చేయలేదు. నెక్స్ట్ ఎన్డీసీస్ గురించి చాలా కంట్రీస్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అప్డేట్ చేయాలి. ఫస్ట్ 5 yearsకి ఒకసారి నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అప్డేట్ చేయాలి. చాలా కంట్రీస్ ఇంకా అప్డేట్ కూడా చేయలేదు. సో అది ఇంకా గ్యాప్స్ బిట్వీన్ ప్రామిసెస్ అండ్ ఇంప్లిమెంటేషన్. చాలా కంట్రీస్ ప్రామిస్ చేస్తాయి ఎన్డీసీస్ మేము ఇంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కానీ, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కానీ తగ్గిస్తామని చెప్పి ప్రామిస్ చేశాయి. కానీ ఇంప్లిమెంటేషన్ అంతగా లేదు.
సో అది మనకు దీంట్లో భాగంగా డిస్కస్ చేసాము. నెక్స్ట్ వే ఫార్వర్డ్ వచ్చేసి మనకు ఫైనాన్స్ ఎన్హాన్స్ చేయాలి, డెవలప్డ్ కంట్రీస్కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి, అడాప్టేషన్కి ఎక్కువ ఫండ్స్ ఇవ్వాలి, లోన్స్ గ్రాంట్స్ ఎక్కువ ఇవ్వాలి లోన్స్ బదులు. అంటే గ్రాంట్స్ అంటే మనం మళ్ళీ డెవలపింగ్ కంట్రీస్ రిటర్న్ చేయని అవసరం లేదు. సో ఇప్పుడు ఏమంటే లోన్స్ ఎక్కువ ఇస్తున్నారు రాదర్ దాన్ గ్రాంట్స్. నెక్స్ట్ ఎన్డీసీస్ కూడా మనం ప్రాపర్ టైమ్ లైన్స్లో అన్ని కంట్రీస్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ దీంట్లోనే మీరు కన్క్లూజన్ రాసేయచ్చు మేము చెప్పిన దాని ప్రకారం చూసి. ఇప్పుడు ప్రిలిమ్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ COP30 అవుట్కమ్స్. ఫస్ట్ది బెలెమ్ ప్యాకేజ్ ఇంక్లూడెడ్ ఎ బైండింగ్ fossil fuel phase out roadmap. Second statement, COP30 failed to secure clarity on scaling climate finance to required levels. Select the correct answer, 1 only, 2 only, both 1 and 2, neither 1 or 2. ఇది ప్రిలిమ్స్ క్వశ్చన్. మీరు ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్లో తెలపండి. నెక్స్ట్ మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్. ఫస్ట్ అసెస్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ COP30 ఇన్ అడ్రసింగ్ క్లైమేట్ ఫైనాన్స్, అడాప్టేషన్ అండ్ జస్ట్ ట్రాన్సిషన్ నీడ్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. నెక్స్ట్ ఎవాల్యుయేట్ హౌ COP30 dealt with adaptation and how India sought to strengthen this pillar. సో ఇది 2 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇది గ్రూప్ 1కి యూజ్ అవుతుంది, గ్రూప్ 2కి యూజ్ అవుతుంది, యూపీఎస్సీకి యూజ్ అవుతుంది.